జేఎస్ ఎడ్యుకేషనల్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి 10th క్లాస్ నుంచి విద్యుత్ ప్రవాహం అనేటువంటి చాప్టర్ని చూద్దామండి. దయచేసి వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా టెట్లో కంపల్సరిగా ఒక మార్కు ఇచ్చేటువంటి చాప్టర్ విద్యుత్ ప్రవాహం అండి. కంపల్సరిగా ఈ వీడియోని మీరు వినండి. దీంట్లోంచి ఖచ్చితంగా ఒక మార్క్ అనేది కంపల్సరిగా రేపు మీరు రాయబోయేటువంటి టెట్లో ఉంటుంది. ఇంతకుముందు మనం 3 వీడియోలు చేయడం జరిగింది. ఆ 3 వీడియోల్లో మనం దాదాపుగా ఒక 6 పాఠాలని నేను వివరించడం జరిగింది. ఇది మీకు పార్ట్ 4 వీడియోగా వస్తుంది. ఈ వీడియోలో మనం విద్యుత్ ప్రవాహం అనేటువంటి చాప్టర్ని చూద్దామండి. కొంచెం జాగ్రత్తగా నేను చెప్పినటువంటి పాయింట్స్ని 1కి 2 సార్లు వినండి. వినిన తర్వాత మీరు ఎగ్జామ్లో డైరెక్ట్గా మీరు ఆన్సర్స్ పెట్టేయచ్చు. నేను ఇంతకుముందు చెప్పిన విధంగానే నేను లెసన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కేవలం ఏదైతే గన్ షాట్గా వచ్చేటువంటి బిట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా మనం ఈ లెసన్లో కానీ వెళ్ళినట్లయితే విద్యుత్ ప్రవాహం అంటే ఏంటి? విద్యుత్ ప్రవాహం అంటే ఏంటంటే అండి మనకి దీన్ని మనం ఐతో చూపిస్తాము. ఐ అంటే ఏంటి అంటే మీకు దీని యొక్క ఫార్ములాని మీరు చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే విద్యుత్ ఆవేశము బై కాలము. ఐ యొక్క ఫార్ములా ఏంటి అంటే విద్యుత్ ఆవేశము బై కాలం. దీని యొక్క యూనిట్స్ ఏంటంటే అండి యాంపియర్స్. దీని యొక్క ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ అంటాము. సో కాబట్టి విద్యుత్ ప్రవాహానికి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. దీని యొక్క ఎస్ఐ ప్రమాణాలు యాంపియర్లు. ఒక యాంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలుంబ్ బై 1 సెకండ్. ఇక్కడ కూలుంబ్ అనేది మనకి విద్యుత్ ఆవేశం యొక్క ప్రమాణం అండి. సో కాబట్టి 1 యాంపియర్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 1 కూలుంబ్ బై 1 సెకండ్ అనేది అవుతుందండి. ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే అసలు మనం వెరీ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫార్ములాతో పాటు యూనిట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సో ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. అదేవిధంగా దీని యొక్క యూనిట్స్ యాంపియర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తుంది వీడియో మీద డ్రిఫ్ట్ వెలాసిటీ అండి. డ్రిఫ్ట్ వెలాసిటీ ఏంటి అంటే ఒక వాహకంలో ఎలక్ట్రానులకు ఉండేటువంటి సరాసరి వడిని మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారండి. దీన్ని డ్రిఫ్ట్ వేగము అని అంటారు. ఇక్కడ దీని యొక్క ఫార్ములా కానీ మీరు గమనించినట్లయితే విడి ఈజ్ ఈక్వల్ టు ఐ బై ఎన్క్యూఏ అనమాట. డ్రిఫ్ట్ వేగానికి ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్ టు విడి ఈక్వల్ టు ఐ బై క్యూఎన్ఏ అనేది మీకు ఇక్కడ ఫార్ములా అవుతుందండి. సో ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే మీకు కరెంట్ అవుతుంది. ఎన్ ఏంటి అవుతుంది అంటే మీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతుంది. క్యూ అంటే ఏంటి అంటే ఆవేశము. ఏ అంటే ఏంటి అంటే మీకు ఇక్కడ ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ కండక్టర్ అండి. ఇప్పుడు కానీ మీరు ఇక్కడ గమనించినట్లయితే జనరల్గా మనకి వాహకంలో డ్రిఫ్ట్ వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే 7 × 10⁻⁻5 మీటర్ బై సెకండ్గా మీకు ఇక్కడ ఉండడం జరుగుతుందండి. సో దీంట్లో మనకి వెరీ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటి అంటే అండి మనకి పొటెన్షియల్ భేదం. దీని యొక్క ఫార్ములా కానీ మీరు గమనించినట్లయితే పొటెన్షియల్ భేదానికి మనకి ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ. ఇక్కడ V అంటే పొటెన్షియల్ భేదము, డబ్ల్యూ అంటే ఏంటి అంటే అండి మీకు వర్క్, క్యూ అంటే ఏంటి అంటే మీకు ఆవేశం. సో కాబట్టి ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే డబ్ల్యూ బై క్యూ అవుతుందండి. ఈ పొటెన్షియల్ భేదానికి మనకి ప్రమాణాలు ఏమవుతాయి అంటే వోల్ట్స్ అవుతాయి. సో పొటెన్షియల్ భేదాన్ని మనం దేంట్లో కొలుస్తాము అంటే వోల్ట్లో కొలుస్తాము. 1 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1 జౌల్ బై 1 కూలుంబ్. ఇక్కడ 1 జౌల్ బై 1 కూలుంబ్ అనేది 1 వోల్ట్కి ఫార్ములాగా ఉంటుందండి. ఎక్కువగా మ్యాచింగ్ ఇస్తున్నాడు. ఆ మ్యాచింగ్లో ఇలాంటివి వస్తున్నాయి 1 వోల్ట్ ఈక్వల్ టు అని చెప్పేసి. సో కాబట్టి ఒకసారి గమనించండి. 1 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ బై 1 కూలుంబ్. ఓకే, ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే వి అంటే ఏంటి అంటే పొటెన్షియల్ అండి. ఈ పొటెన్షియల్కి మనకి ఫార్ములా డబ్ల్యూ బై క్యూ. డబ్ల్యూ అంటే ఏంటి అంటే వర్క్కి ఇక్కడ మనం కానీ ఒక వాహకంలో కానీ తీసుకున్నట్లయితే దానికి ఇంకొక ఫార్ములా ఉంటుందండి. వర్క్ ప్లేస్లో మనం FEL బై క్యూ అనేది కూడా మనం ఇక్కడ వాడుతూ ఉంటామండి.
సో ఇక్కడ కానీ మీరు తర్వాత టాపిక్ కానీ గమనించినట్లయితే విద్యుత్ చాలక బలం, దీన్నే మనం ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటారు. జనరల్గా విద్యుత్ చాలక బలాలు బ్యాటరీలకు ఉంటాయండి. సో దీని యొక్క డెఫినేషన్ కానీ ఒకసారి కానీ మనం గమనించినట్లయితే ఏకాంక రుణావేశాన్ని ధనధ్రువము నుండి రుణధ్రువానికి కదిలించడానికి కావలసిన రసాయన బలం చేసిన పనిని విద్యుత్ చాలక బలము అంటారండి. సో నాకు తెలిసి మీకు బ్యాటరీ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ తెలిసే ఉంటుందండి. బ్యాటరీ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే అది రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. సో మనం ఆడుతున్నటువంటి బ్యాటరీస్ అన్నీ కూడా రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తూ ఉంటుందండి. సో దాంట్లోనే మీకు ఈఎంఎఫ్ ఉంటుందండి. ఈ ఈఎంఎఫ్ని మనం ఎప్సిలాన్తో డినోట్ చేస్తాము. దీన్ని మనం లైక్ ఈలా ఉంటుంది. సో దాన్ని మనం ఎప్సిలాన్ అంటాము. ఎప్సిలాన్ ఫార్ములా ఏంటి అంటే మీకు W/Q. సేమ్ ఫార్ములా అండి. పొటెన్షియల్కి ఏదైతే ఉంటుందో అదే ఫార్ములా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. W/Q అనేది ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే ఎప్సిలాన్కి ఫార్ములా అవుతుందండి. యూనిట్స్ కూడా సేమ్గా ఉంటాయండి. విద్యుత్ చాలక బలానికి యూనిట్స్ కూడా ఏమవుతాయంటే మీకు వోల్ట్స్ అవుతాయి. ఓకే, మనం జనరల్గా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి నార్మల్ బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ ఎంత ఉంటుంది అంటే 1.5 వోల్ట్స్ ఉంటుందండి. అంటే మనం జనరల్గా రిమోట్స్లో తర్వాత అలాగే వాల్ క్లాక్స్కి ఉపయోగించేటువంటి నార్మల్ బ్యాటరీ యొక్క విద్యుత్ చాలక బలం ఎంత అంటే 1.5 వోల్ట్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం రెండు రాసులు నేర్చుకున్నాం. ఒకటి I, ఇంకొకటి V అండి. ఈ రెండిటి మధ్య సంబంధాన్ని వివరించేటువంటి నియమం ఏంటి అంటే ఓం నియమము. చాలా ఇంపార్టెంట్ నియమం అండి ఓం నియమము. సో ఓం నియమం ఏం చెప్తుంది అంటే ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకంలో ఉన్నటువంటి పొటెన్షియల్ భేదము దానిలో ఉన్నటువంటి విద్యుత్తుకు అనులోమానుపాతంలో ఉంటుంది. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అని ఉంటుందండి. సో ఈ ఓం నియమాన్ని కానీ మనం గమనించినట్లయితే V ఈజ్ ప్రపోర్షనల్ టు I అని చెప్తాము. ఈ V ఈజ్ ప్రపోర్షనల్ టు I అంటే మనకి ఎప్పుడైనా సరే తెలిసినటువంటి విషయమే. దీన్ని మనం మ్యాథమెటికల్గా కాల్కులేట్ చేసుకుంటే V/I ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక కాన్స్టెంట్ అని వస్తుందండి. ఆ కాన్స్టెంటే ఇక్కడ ఏంటి అంటే నిరోధము. దాన్నే మనం Rతో డినోట్ చేస్తాము. ఇక్కడ కానీ మీరు కానీ గమనించినట్లయితే V/I ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకము. దీన్ని ఓం నియమం అంటాం, లేకపోతే V ఈజ్ ప్రపోర్షనల్ టు R అంటారు. దీన్ని కూడా ఓం నియమం అనే అంటాము. V/I ఈజ్ ఈక్వల్ టు R గురించి మళ్ళీ మనం కొంచెం తర్వాత మాట్లాడదామండి. ఒకసారి కానీ ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఈ ఆర్నే మనం నిరోధం అంటామండి. నిరోధానికి ప్రమాణాలు ఏంటి అంటే ఓం. సో దాని సింబల్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి. జస్ట్ లైక్ యూని రివర్స్ రాసినట్లుగా ఉంటుంది. ఓం యొక్క సింబల్ ఎలా ఉంటుంది అంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే నిరోధానికి ప్రమాణాలు ఏమవుతాయి అంటే మీకు ఓం అవుతుందండి. సో నిరోధం అంటే ఏంటి అన్నది మళ్ళీ నేను నీకు వివరించుతానండి తర్వాత. ఈ ఓం నియమాన్ని పాటించేటువంటి వాటిని మనం ఏమంటారంటే ఓమీయ వాహకాలు అంటారండి. జనరల్గా ఈ ఓమీయ వాహకాలు ఏమవుతాయంటే కేవలం లోహాలు మాత్రమే మనకి ఓం నియమాన్ని పాటిస్తాయండి. సో మనకి ఆల్ మెటల్స్ ఆర్ ఒబేస్ ద ఓమ్స్ లా. అన్ని మెటల్స్ కూడా మీకు ఓమ్స్ నియమాన్ని పాటిస్తాయి. కాబట్టి వాటిని మనం ఓమీయ వాహకాలు అని అంటారు. సో ఏవైతే మనకి పాటించవో వాటిని మనం ఏమంటారంటే అండి మనకి అవోమీయ వాహకాలు అంటారు, నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటారు. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి గ్రాఫు. ఈ గ్రాఫ్ దేంటి అంటే ఓమీయ వాహకం యొక్క గ్రాఫు. అంటే ఏదైతే మీకు ఓమ్స్ లాని పాటిస్తుందో అది మీకేంటి అంటే ఓమీయ వాహకము. దాని యొక్క గ్రాఫ్ ఎప్పుడు కూడా ఒక స్ట్రైట్ లైన్గా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ మీద వీని, వై యాక్సిస్ మీద ఐని తీసుకొని మీరు గ్రాఫ్ గీస్తే మీకు ఒక స్ట్రైట్ లైన్ రావడం జరుగుతుంది. ఈ స్ట్రైట్ లైన్ దీన్నే మనం ఓమీయ వాహకం అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓమీయ వాహకాలకు ఉదాహరణ ఏమవుతుంది అంటే అన్ని లోహాలన్నీ కూడా ఓమీయ వాహకాలే అవుతాయండి. సో ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అవోమీయ వాహకాలు కానీ మనం చూసినట్లయితే ఇక్కడ మీకు ఒక కర్వ్డ్ షేప్లో వస్తుందండి. ఒక కర్వ్డ్ షేప్లో వచ్చినటువంటి గ్రాఫ్ మీకు కనిపిస్తుంటుంది. ఈ అవోమీయ వాహకాలు అంటే ఇవి మీకు ఓం నియమాన్ని పాటించవు. దీనికి ఉదాహరణలు ఏంటి అంటే ఎల్ఈడి, డయోడ్, ట్రాన్సిస్టర్ ఇలాంటివన్నీ కూడా మీకు ఏంటి అంటే అర్ధవాహకాలన్నీ కూడా మీకు ఓమీయ వాహకాన్ని పాటించవు. సో ఈ గ్రాఫ్ కానీ మీరు గమనించినట్లయితే ఇందాక స్ట్రైట్ లైన్ ఉంది, ఇప్పుడు ఏంటి అంటే కర్వ్డ్ పాత్లోకి వస్తుందండి. అసలు ఈ ఓం నియమం అనేది కొన్ని పరిమితులు ఉంటాయి. అంటే ఎప్పుడు పనిచేయవు అంటే ముఖ్యంగా ఇది స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే పనిచేస్తుందండి. ఉష్ణోగ్రత మారితే ఓం నియమం అనేది పనిచేయదు.
సో కాబట్టి ఫస్ట్‌ది ఏంటి అంటే స్థిర ఉష్ణోగ్రత అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఓమ్ నియమం అప్లై అవ్వాలి అంటే అక్కడ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్‌గా ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది కేవలం లోహాలకు మాత్రమే పాటిస్తుంది. ఇది ఓన్లీ లోహాలకు మాత్రమే ఇవి పాటిస్తాయి. మిగిలినవి ఏమీ పాటించవు. సో కాబట్టి మీరు ఇక్కడ ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న టాపిక్ ఏంటంటే అండి విద్యుత్ ఘాతం. దీన్నే మనం ఎలక్ట్రిక్ షాక్ అంటారు. జనరల్గా మనం ఎలక్ట్రిక్ షాక్ గురించి ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుందండి. ఎందుకంటే ఇది ఇట్స్ ఎ కామన్ వర్డ్. ఎలక్ట్రిక్ షాక్ అనేది కామన్ వర్డ్. కాకపోతే దీని గురించి ఒక సైంటిఫిక్గా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. అదేంటి అంటే మన బాడీ యొక్క నిరోధం ఎంత ఉంటుంది. మన బాడీ యొక్క నిరోధం ఎంత ఉంటుంది అంటే అండి 100 ఓం నుంచి 5 lakh ఓం మధ్యన ఉంటుంది. అంటే మన మానవ శరీరం యొక్క నిరోధం ఎంత ఉంటుంది అంటే 100 ఓం నుంచి 5 lakh ఓం మధ్యన ఉండడం జరుగుతుంది. ఆ వాల్యూస్ కొంచెం గుర్తుపెట్టుకోండి. జనరల్గా మన ఇంటికి వచ్చేటువంటి కరెంట్ రేటింగ్స్ మీకు తెలిసే ఉంటాయండి. జనరల్గా మన ఇంటికి వచ్చేటువంటి కరెంట్ రేటింగ్స్ 240 వోల్ట్స్ ఉంటుంది. 5 to 20 యాంప్ అనేది ఉంటుంది. ఇప్పుడు కానీ మీకు ఇక్కడ నేను ఒక టేబులర్ ఫామ్ చూపిస్తున్నానండి. ఈ టేబులర్ ఫామ్ ఏంటి అంటే మన బాడీలోకి ఎంత కరెంట్ వెళ్తే మన బాడీకి ఏం జరుగుతుంది అన్నది ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. 0.001 యాంపియర్ కానీ మన ఒంట్లోకి వెళితే అది అంతగా మనం జస్ట్ మన బాడీలో కరెంట్ వచ్చింది అని గుర్తించగలమండి. అదేవిధంగా మనకి 0.005 అనుకోండి, అది కొంచెం నొప్పి కలిగిస్తుంది. అదేవిధంగా 0.010 అయితే కండరాలన్నీ సంకోచిస్తాయి. 0.015 అయితే కండరాలన్నీ కూడా పటుత్వం కోల్పోతాయి. అదేవిధంగా 0.070 అయితే ఏంటి అంటే 1 సెకండ్ కంటే ఎక్కువగా మీకు మన బాడీలోకి వెళ్తే మనం వెంటనే స్పృహ కోల్పోవడం అనేది జరుగుతుందండి. సో ఈ టేబులర్ ఫామ్ ఏంటి అంటే టెట్ వరకు నాకు తెలిసి ఇందులోంచి వస్తాయని అయితే నేను అనుకోవట్లేదు. బట్ కొంచెం ఏమైనా డెప్త్గా వెళ్ళి అడగాలంటే ఇలాంటి టేబుల్లోంచి అడుగుతారు కాబట్టి మీకు చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే ఇది మన బాడీలోకి ప్రవహించేటప్పుడు ఏ విద్యుత్తుకి ఏ ప్రాబ్లం కలుగుతుంది అనేటువంటిది ఇప్పుడు మీకు నేను చెప్తున్నానండి. సో ఇప్పుడు కానీ మీరు చూస్తే ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ఏంటి అంటే మల్టీమీటర్. ఈ మల్టీమీటర్ అనేది ఏంటి అంటే ఇది ఒక ఎలక్ట్రిక్ డివైస్ అండి. దీన్ని ఉపయోగించి మనం ఏంటి అంటే కరెంటుకి సంబంధించినటువంటి అన్ని భౌతిక రాశుల్ని కొలవచ్చు. అంటే కరెంటు, వోల్టేజు, నిరోధము, మిగిలినవన్నీ కూడా మనం దీంతో కలవచ్చు. ఆ పేరు గుర్తుపెట్టుకోండి, మల్టీమీటర్. ఇందాక చెప్పాను కదండి నిరోధం గురించి మళ్ళీ మాట్లాడదాము అని చెప్పేసి. ఎందుకంటే నిరోధం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే అసలు నిరోధం అంటే ఏంటి? నిరోధం అంటే ఏంటి అంటే అండి తన ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించేటువంటి లక్షణం ఉన్నటువంటి గుణాన్ని మనం ఏమంటామంటే నిరోధము అని అంటాం. అంటే ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే ఏ పదార్థమైతే తన ద్వారా మనకి విద్యుత్ ప్రవాహాన్ని పంపించదో అలాంటి దాన్ని మనం నిరోధం అని అంటాం. జనరల్గా ఈ నిరోధం అనేది ముఖ్యంగా మూడింటి మీద ఆధారపడి ఉంటుందండి. ఒకటి ఉష్ణోగ్రత, 2 పొడవు, 3వది వైశాల్యము. మీకు చూసినట్లయితే ఉష్ణోగ్రత పెరిగే కొలది నిరోధం పెరుగుతూ ఉంటుందండి. ఇదొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఉష్ణోగ్రత పెరిగితే నిరోధం పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి పొడవుకి నిరోధానికి మధ్య గల రిలేషన్ కానీ మనం చూసినట్లయితే ఈ రెండు ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయండి. అనులోమానుపాతం అంటే మీకు తెలిసే ఉంటుందండి. అనులోమానుపాతం అంటే ఏంటి అంటే ఒక భౌతిక రాశి పెరుగుతున్నప్పుడు దానికి అనులోమంగా ఉన్నటువంటి ఇంకొక భౌతిక రాశి కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ పొడవు పెరుగుతున్న కొలది నిరోధం కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. R ఈజ్ ప్రపోర్షనల్ టు L. సో కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నుంచే మనకి ఇంకొక ఫార్ములా కూడా ఉంటుందండి. R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 అనేటువంటి ఫార్ములా వస్తుంది. కొంచెం సమ్స్ చేసేటప్పుడు ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. R1/R2 ఈక్వల్ టు L1/L2 అనేటువంటి ఫార్ములా. అంటే అనులోమానుపాతం అంటే ఏంటి అంటే ఇది 2 రెట్లు పెరిగితే పొడవు 2 రెట్లు పెరిగితే నిరోధం కూడా 2 రెట్లు పెరుగుతుంది. అంటే ఒకటి పెరిగితే ఆటోమేటిక్గా దాని మీద డిపెండెంట్ భౌతిక రాశి కూడా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం మధ్యచ్ఛేద వైశాల్యం కానీ చూస్తే మధ్యచ్ఛేద వైశాల్యం అనేది నిరోధానికి విలోమానుపాతంలో ఉంటుంది. R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. అంటే ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే Rకి Aకి సంబంధం ఏంటి అంటే విలోమానుపాతం. అంటే విలోమానుపాతం అంటే ఏంటంటే మనకి
ఏ పెరుగుతున్న కొలది ఆర్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఒక భౌతిక రాశి పెరిగితే ఇంకొక భౌతిక రాశి తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ అని. ఇదే మీరు సమ్స్ చేసినప్పుడు కానీ గమనించినట్లయితే R1/R2 = A2/A1 అనేది వస్తుందండి. R1/R2 = A2/A1 అనేది వస్తుంది. ఈ రెండు భౌతిక రాశుల్ని కలిపి మనం కానీ ఒకే ఈక్వేషన్గా రాసినట్లయితే R ఈజ్ ప్రపోర్షనల్ టు L/A అనేది వస్తుందండి. ఇక్కడ ప్రపోర్షనల్ తీసి ఈక్వల్ పెడితే మీకు వచ్చేది ఒక కాన్స్టెంట్ వస్తుంది. అదే ఇక్కడ రో వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రోనే మనం ఏమంటామంటే విశిష్ట నిరోధము లేదా నిరోధకత అని అంటాము. దీన్ని ఇంగ్లీష్లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని అంటాము. దీని గురించి కూడా లాస్ట్ టెట్లో మీకు అడగడం జరిగిందండి. సో ఇక్కడ మీకు రో అంటే ఏంటి అంటే విశిష్ట నిరోధము. దాని ఫార్ములా ఏమవుతుందండి, రో ఈజ్ ఈక్వల్ టు RA/L అనేది మీకు ఫార్ములా అవుతుంది. మీకు స్క్రీన్లో లేదు, నేను చెప్తున్నాను. రో ఈజ్ ఈక్వల్ టు RA/L అనేది ఫార్ములా అవుతుందండి. దీని యొక్క యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. దీని యొక్క యూనిట్స్ ఏంటి అంటే ఓం మీటర్. దీని యొక్క విశిష్ట నిరోధం యొక్క యూనిట్స్ ఏమవుతాయి అంటే ఓం మీటర్ అనేది మీకు ఇక్కడ విశిష్ట నిరోధానికి SI ప్రమాణాలుగా ఉంటాయండి. విశిష్ట నిరోధం యొక్క విలోమాన్ని ఏమంటాము అంటే మనం వాహకత్వము అని అంటారండి. అంటే విశిష్ట నిరోధం యొక్క విలోమాన్ని మనం వాహకత్వము అంటారు. సో దీన్ని కండక్టివిటీ అంటారు ఇంగ్లీష్లో. సో దీని యొక్క యూనిట్స్ అయితే మనం చూసుకుంటే 1/ఓం మీటర్ అవుతాయండి. వాహకత్వానికి యూనిట్స్ ఏంటంటే 1/ఓం మీటరు. దీన్నే మనం మోబై మీటర్ అని కూడా అంటారు. ఇప్పుడు మీకు నేను ఒక టేబులర్ ఫామ్ చూపిస్తున్నాను చూడండి. ఏంటి ఈ టేబులర్ ఫామ్ అంటే వివిధ పదార్థాల యొక్క విశిష్టోష్ణం అండి. సో ఈ టేబులర్ ఫామ్ అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటి అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే వాహకాలకి నిరోధకత అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీకు అర్ధవాహకాలకి మీడియంగా ఉంటుంది, బంధకాలకి ఎక్కువగా ఉంటుంది అన్నది మాత్రం మీరు ఒకసారి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. వాహకాలు అంటే ఏదైతే కరెంటుని దాని ద్వారా బాగా పంపించుకుంటాయో అవి వాహకాలు, దానికి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మధ్యస్థంగా అర్ధవాహకాలకి ఉంటుంది, తక్కువగా మీకు బంధకాలకు ఉంటుంది. సో ఇది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నిరోధాల శ్రేణి సంధానము మరియు నిరోధాల సమాంతర సంధానము. సో నిరోధాల శ్రేణి సంధానము అంటే ఏంటి అంటే 2 లేదా 3 కన్నా నిరోధాలని నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా కలిపినట్లయితే అంటే ఒక దాని యొక్క ఎండ్ ఇంకొక దాని యొక్క స్టార్టింగ్కి, రెండవ దాని యొక్క ఎండ్ మూడవ దానికి స్టార్టింగ్కి కలిపినట్లుగా ఉంటే దాన్ని మనం శ్రేణి సంధానం అంటారండి. శ్రేణి అంటే ఏమీ లేదండి, వరుస సంధానం అనమాట. ఇలా కలిపినట్లయితే దీన్ని శ్రేణి సంధానం అంటారండి. ఈ శ్రేణి సంధానంలో మనం ముఖ్యంగా 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒకటి ఏంటి అంటే శ్రేణి సంధానంలో ప్రతి నిరోధంలో కూడా కరెంటు విలువ అనేది సమానంగా ఉంటుంది. అంటే శ్రేణి సంధానంలో ఫస్ట్ పాయింట్ మనం ఏంటి గుర్తుపెట్టుకోవాలి అంటే అన్నిట్లోని కూడా కరెంట్ ఒకటే ఉంటుంది. వోల్టేజ్ అంటే పొటెన్షియల్ మాత్రం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు కానీ గమనించినట్లయితే మీరు ఫలిత నిరోధం కానీ మనం గమనించినట్లయితే సిరీస్ కనెక్షన్లో ఫలిత నిరోధం కానీ గమనించినట్లయితే ఇచ్చినటువంటి అన్ని నిరోధాలని కలిపేస్తే మీకు ఫలిత నిరోధం వచ్చేస్తుందండి. R=R1+R2+R3 అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా. అంటే ఎన్ని నిరోధాలు ఇస్తే అన్ని నిరోధాలని కలిపిసామనుకోండి, అది శ్రేణి సంధానం యొక్క ఆన్సర్ అయిపోతుంది. అంటే 2, 2, 3 అని ఇస్తే అన్నిటినీ కలిపేయండి. కలిపేస్తే మీకు ఏంటి అంటే శ్రేణి సంధానం అనేది వస్తుంది. ఇక్కడ ఈ శ్రేణి సంధానంలో ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అండి ఫలిత నిరోధం అనేది ఇండివిజువల్ నిరోధం కన్నా ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. అదొకటి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే ఆన్సర్ అనేది ఇచ్చినటువంటి విలువల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు సమాంతర సంధానం కానీ చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ అండి సమాంతర సంధానం. ఈ సమాంతర సంధానం అనేది ఏంటి అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఆ డయాగ్రామ్. రెసిస్టెన్స్ యొక్క అన్ని ఒకవైపు ఎండ్స్ అంటే పాజిటివ్ ఎండ్స్ అన్నీ ఒకవైపు, నెగిటివ్ ఎండ్స్ అన్నీ ఒకవైపు మీకు కనెక్ట్ చేసినట్లయితే దాన్ని మనం సమాంతర సంధానం అంటారండి. ఈ సమాంతర సంధానంలో కూడా 3 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏంటి అంటే పొటెన్షియల్ అనేది స్థిరంగా ఉంటుంది. ప్రతి నిరోధంలో కూడా పొటెన్షియల్ స్థిరంగా ఉంటుంది. కరెంట్ అనేది విడిపోతుందండి. ఇక్కడ కరెంట్ వేరేగా ఉంటుందన్నమాట. ఇక్కడ కానీ మీరు ఫలిత నిరోధాన్ని కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ 1/R = 1/R1 + 1/R2 + 1/R3 అనేది ఇక్కడ మీకు
ఫలిత నిరోధం అవుతుందండి. ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఓకే. సో ఇప్పుడు కానీ మీరు గమనించినట్లయితే ఇందులో ఫలిత నిరోధం అనేది ఎప్పుడూ కూడా ఇండివిజువల్ విలువ కన్నా తక్కువగా ఉంటుందండి. శ్రేణి సంధానంలో అయితే ఏం చెప్పానండి, ఫలిత నిరోధం అనేది ఇండివిజువల్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఫలిత నిరోధం అనేది ఇండివిజువల్ వాల్యూ కన్నా తక్కువగా ఉంటుందండి. పోయినసారి ఇదే క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగిందండి. సో కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా దీని మీద మీరు ఆలోచించి దీనికి ఆన్సర్స్ పెట్టాల్సి ఉంటుందండి. 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇక్కడ 3 నిరోధాలు తీసుకున్నాం కాబట్టి 3 రాసామండి. వాడు 2 ఇస్తే 2, 4 ఇస్తే 4, ఏదైతే మీరు అది తీసుకోవాల్సి ఉంటుందండి. ఇది మీకు శ్రేణి సంధానము, సమాంతర సంధానం గురించి. అదేవిధంగా ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే కిర్చాఫ్ నియమాలండి. ఇందులో మీకు 2 నియమాలు ఉంటాయి. ఒకటి జంక్షన్ రూల్, ఇంకోటి ఏంటి అంటే లూప్ నియమము. ఈ జంక్షన్ నియమం అనేది ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్. అంటే ఒక జంక్షన్ వైపు వచ్చేటువంటి కరెంటుల మొత్తము జంక్షన్ నుంచి వెళ్ళేటువంటి విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానంగా ఉంటుంది అని చెప్తుందండి. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది ఆవేశాల నిశ్చిత్వ నియమాన్ని పాటిస్తుందండి. సో ఇది ఒకటి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కిర్చాఫ్ జంక్షన్ నియమం అనేది ఆవేశాల నిశ్చిత్వ నియమాన్ని మనకి పాటిస్తూ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక డయాగ్రామ్ చూపిస్తున్నాను చూడండి. ఆ డయాగ్రామ్ ఏంటి అంటే ఇది జంక్షన్ నియమానికి డయాగ్రామ్. అంటే సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ అని చెప్పాను కదండి. ఇందులో యారో మార్క్స్ని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. లోపలికి ఏటేటు ఉన్నాయి, బయటికి ఏటేటు ఉన్నాయి అన్నది మీరు చూసుకొని ఆ లోపలికి వెళ్ళేవన్నీ యాడ్ చేసి బయటకు వచ్చేవన్నీ యాడ్ చేసి ఈక్వల్ చేసుకుంటే మీకు ఈ జంక్షన్ నియమం అనేది మీకు సరిపోతుందండి. సో ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదండి, జంక్షన్ నియమంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే జంక్షన్ నియమం అనేది ఏంటి అంటే ఇది ఒక ఆవేశ నిశ్చిత్వ నియమాన్ని పాటిస్తుంది. ఆవేశ నిశ్చిత్వ నియమాన్ని ఇది మీకు పాటిస్తుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం కానీ లూప్ నియమాన్ని కానీ గమనించినట్లయితే ఈ లూప్ నియమంలో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక మూసిన వలయంలో వివిధ పరికరాల చివర్ల మధ్య పొటెన్షియల్ భేదాల్లో పెరుగుదల, తగ్గుదల, బీజేయ మొత్తం శూన్యము అంటారు. అంటే ఇక్కడ మీకు సింపుల్గా చెప్పుకోవాలి అంటే సిగ్మా ఐఆర్ ఈక్వల్ టు 0 అని చెప్తామండి. సో నాకు తెలిసి అంత డెప్త్గా వెళ్ళడు మీకు. బట్ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లూప్ నియమము. లూప్ నియమం అనేది శక్తి నిశ్చిత్వ నియమాన్ని పాటిస్తుంది. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. జంక్షన్ నియమం అయితే దేన్ని పాటిస్తుందని చెప్పామండి. జంక్షన్ నియమం అయితే మీకు ఆవేశ నిశ్చిత్వ నియమాన్ని పాటిస్తుందని చెప్పాము. అదేవిధంగా లూప్ నియమం అయితే దేన్ని పాటిస్తుంది అంటే శక్తి నిశ్చిత్వ నియమాన్ని పాటిస్తుందండి. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ లూప్ నియమము, జంక్షన్ నియమము అనేది జస్ట్ ఆ నిశ్చిత్వ నియమాల పరంగా మీరు గుర్తుపెట్టుకోండి అండి. ఇది ఇక్కడ మీకు ఏంటి అంటే కిర్చాఫ్ యొక్క నియమాలు అండి. ఇప్పుడు కానీ మనం గమనించినట్లయితే ఈ యొక్క విద్యుత్తులోని మనకి జనరల్గా 3 మీటర్లు ఉపయోగిస్తామండి. ఒకటి ఏంటి అంటే వోల్ట్ మీటరు, ఇంకొకటి ఏంటి అంటే అమ్మీటరు, ఇంకోటి గాల్వనామీటర్. జనరల్గా మనం ఎప్పుడూ కూడా అమ్మీటర్ని సిరీస్ కనెక్షన్లో కలుపుతాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అమ్మీటర్ని ఎప్పుడూ సిరీస్ కనెక్షన్లో కలుపుతాం. సిరీస్ అంటే శ్రేణి సంధానంలో కలుపుతాం. అదేవిధంగా వోల్ట్ మీటర్ని మనం ఎప్పుడూ కూడా సమాంతర సంధానంలో కలుపుతామండి. వోల్ట్ మీటర్ని పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి ఉపయోగిస్తాం. అమ్మీటర్ని విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఉపయోగిస్తాం. మన దగ్గర ఇంకొక మీటర్ ఉంటుంది. అది ఏంటి అంటే గాల్వనామీటరు. గాల్వనామీటర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీకు అది ఒక వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని గుర్తించడం కోసం ఉపయోగపడుతుందండి గాల్వనామీటర్. అది మనకి విద్యుత్ అయస్కాంతం అనేటువంటి చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే ఆ 3 మీటర్లని ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ఒకటి అమ్మీటరు, ఇంకొకటి ఏంటి అంటే వోల్ట్ మీటరు, ఇంకోటి ఏంటి అంటే గాల్వనామీటర్. ఇక్కడ అమ్మీటర్ అంటే దేన్ని కనిపిస్తుందండి. అమ్మీటర్ అనేది విద్యుత్ ప్రవాహాన్ని కొలుస్తుంది. ఇది ఎప్పుడూ కూడా మనకి ఎలా ఉంటుంది అంటే శ్రేణి సంధానంలో కలపాలి. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. అదే వోల్ట్ మీటర్ కానీ ఉందనుకోండి, వోల్ట్ మీటర్ కానీ మీరు చూసినట్లయితే వోల్ట్ మీటర్ మనకి ఏమవుతుంది అంటే పొటెన్షియల్ని కొలుస్తుందండి. వోల్ట్ మీటర్ అనేది పొటెన్షియల్ని కొలుస్తుంది. ఇది మీకు ఎప్పుడు కూడా సమాంతర సంధానంలో కలుపుతామండి. ఇప్పుడు కానీ మీరు గమనించినట్లయితే తర్వాతది కానీ చూసినట్లయితే మీకు లూప్ నియమము, కిర్చాఫ్ నియమము తర్వాత మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే
విద్యుత్ ప్రవాహము అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీని ఫార్ములాలు ఇంపార్టెంట్ అండి. విద్యుత్ ప్రవాహం యొక్క ఫార్ములాలు ఇంపార్టెంటు. సో, ఈ విద్యుత్ ప్రవాహాన్ని గాని మనం గమనించినట్లయితే దీన్నే పవర్ అంటారండి. ఎలక్ట్రిక్ పవర్ అంటారు. ఈ ఎలక్ట్రిక్ పవర్‌లో మనం చూసినట్లయితే దీని యొక్క ఫార్ములా, విద్యుత్ పవర్ యొక్క ఫార్ములాని గాని మీరు గమనించినట్లయితే P = V × I అని చెప్తామండి. సో, ఎలక్ట్రిక్ పవర్ యొక్క ఫార్ములా V × I అని చెప్తాము. ఇక్కడ V అంటే ఏంటి అంటే మీకు పొటెన్షియల్ ఇంటూ కరెంట్.